హాయ్ అండి, నేను వచ్చేసరికి పండుమిరగలు నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి ఇలా పండుమిరగలు ముందుగా శుభ్రంగా కడుక్కొని ఇంకా ఫ్యాన్ కింద ఇలా టవల్ మీద ఆరిపేసుకున్నాను అనమాట. ఇంకా ఆరిన తర్వాత ఇలా ఒక్కొక్కటి తుడుచుకొని శుభ్రంగా ఇంకా మళ్ళీ కట్ చేసేసుకున్నాను. ఇలా కడుక్కునేటప్పుడు ఖచ్చితంగా తొడలతోనే కడుక్కోవాలి, లేకపోతే ఏంటంటే నీళ్ళు అనేది పోయేసి ఇంకా పచ్చడి అనేది నిల్వ ఉండదు, అందుకని చెప్తున్నాను. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంక ఈ తొడలు అనేవి శుభ్రంగా తీసేసుకున్నాను. అలాగే కేజీ పండుమిరపకాయలకి ఒక పావు కేజీ చింతపండు, పావు కేజీ ఉప్పు అనమాట. అలాగే 200 గ్రాములేమో మామిడల్లము అలా చెక్కు తీసుకొని కట్ చేసేసుకున్నాను. ఇంకా మిరపకాయలు కూడా కట్ చేసేసుకొని ఒక పావు గంట అలా ఆరబెట్టుకున్నాను అనమాట ఫ్యాన్ కిందే. ఎందుకంటే ఏదైనా తడున్నా మళ్ళీ బూజు వస్తుందేమో అని చెప్పేసి. మత్త అనేది ఈ టైంలో పెట్టుకోరు, చలికాలంలో తర్వాత పెట్టుకుంటారమ్మా అని చెప్పింది, కానీ నాకు తెలియక తెచ్చుకున్నాను అనమాట. అలాగే మా అమ్మ ఏం చెప్పింది ఏమంటే టేస్ట్ కోసమే కొంచెం బెల్లం వేసుకు పచ్చట్లో బాగుంటుంది, పండుమిరకాయల పచ్చడికి వేస్తారని చెప్పింది. ఇంకా అందుకని చెప్పి అలాగే తాలింపు పెట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం బెల్లం వేసుకున్నాను. ఇది ఇంకా తాలింపు పెట్టి ఇంకా ఆ రోజు రుబ్బిన రోజు మా బావకి పెడితే బాగా కారంగా ఉంది, నాకు నచ్చలేదు అని అన్నాడు. ఇంకా సరే బాగుండు, నీకు నచ్చే విధంగా నేను చేస్తానని చెప్పేసి ఇంకా అంతా అయిపోయినాక బాక్స్లో తీసి పక్కన పెట్టానమాట. ఇంకా తర్వాత ఎప్పటికప్పుడు తాలింపు వేసేసేటప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకా నాకు బాగా పచ్చడి కారంగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇలా తాలింపు పెట్టుకొని అప్పటికప్పుడు మళ్ళీ చింతపండు గుజ్జు అనేది పిండుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం బెల్లం అనేది వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పచ్చడి అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. అప్పుడు అనేది ఆ కారం అనేది తగ్గింది. ఇంకా ఇలా అంతా అయిపోయినాక మా బావకు మళ్ళీ పెడితే ఆ రోజు అన్నాడు సూపర్గా ఉంది అని అన్నాడు. మొన్నేమో బాగలేదు, ఇప్పుడేమో బాగుంది అన్నాడు. కారణం ఏంటంటే ఆ రోజు బాగా ఫుల్ కారంగా ఉందని చెప్పాను కదా, అందువల్ల. అండ్ సీజనల్గా పెట్టే పచ్చళ్ళు ఏదైనా ఖచ్చితంగా పెట్టుకొని నన్ను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.